గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఈ క్వశ్చన్ దాకా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ క్వశ్చన్ దాకా 8.11 అనే క్వశ్చన్ వరకు మనం చూసాం అనమాట. సో అందులో మనం రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎలా రాయాలి అన్ని ఎగ్జాంపుల్స్కి మనం చూసాం అనమాట. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తర్వాత మనకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 8.12. సో వాట్ ఆర్ ది ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అంటున్నాడు. వాట్ ఆర్ ది ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్. ఎలక్ట్రోఫైల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి స్పీషీస్ని ఎలక్ట్రోఫైల్స్ అంటారు. అండ్ న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి స్పీషీస్ని న్యూక్లియోఫైల్స్ అనేసి అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోఫైల్ అంటే మనం ఏమనుకోవచ్చు అంటే H+ అయాన్ అనుకోవచ్చు, లేకపోతే కార్బోక్యాటయాన్స్ అనుకోవచ్చు ఈ విధంగా. లేకపోతే న్యూట్రల్ స్పీషీస్ ఉంది, బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేసి న్యూట్రల్ స్పీషీస్ కూడా ఉంటాయి అన్నమాట. లూయిస్ యాసిడ్స్ అంటారు, AlCl3 అనేసి. సో అవి కూడా ఎలక్ట్రోఫైల్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో అవి ఎగ్జాంపుల్స్ అనమాట. తర్వాత న్యూక్లియోఫైల్స్కి వచ్చేసి మీకు జనరల్గా మనం చెప్పుకునేటటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే OH- అయాన్, హైడ్రాక్సైడ్ అయాన్ అంటారు. లేకపోతే న్యూట్రల్ స్పీషీస్ వచ్చేసి అమ్మోనియా కూడా మీకు న్యూక్లియోఫైల్ కిందకే వస్తుంది అనమాట. ఓకే, వాటర్ కూడా న్యూక్లియోఫైల్ కిందకే మనకి ఆక్సిజన్ అటాక్ చేస్తుంది కాబట్టి న్యూక్లియోఫైల్ కిందకే వస్తుంది అనమాట, న్యూట్రల్ న్యూక్లియోఫైల్. సో ఇంకా మనకి కార్బేన్ అయాన్స్ అనేసి ఉంటాయి, మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. CH3- మిథైల్ కార్బేన్ అయాన్, అది కూడా న్యూక్లియోఫైల్ కిందకే వస్తుంది. జనరల్గా గ్రిగ్నాట్ రియేజెంట్స్ అంటారు, గిల్మన్స్ రియేజెంట్స్ అంటారు, అవన్నీ న్యూక్లియోఫైల్స్ కిందకే వస్తాయి. సో ఇవన్నీ ఎలక్ట్రోఫైల్స్, ఇవన్నీ న్యూక్లియోఫైల్స్ అన్నమాట. ఓకే, అది ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్. దాని తర్వాత మనం చూస్తే మనకు ఉన్నటువంటి క్వశ్చన్ చూస్తే ఇది ఐడెంటిఫై ద రియేజెంట్ షోన్ ఇన్ బోల్డ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ యాజ్ న్యూక్లియోఫైల్స్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్. అంటే ఇక్కడ ఏ ఇచ్చాడు, అందులో ఈ OH- అనేది బోల్డ్ చేశాడు, అది న్యూక్లియోఫైలా ఎలక్ట్రోఫైలా అంటున్నాడు. జనరల్గా ఇక్కడ OH- అనేది మనం ఎప్పుడే చెప్పుకుందాం న్యూక్లియోఫైల్ కిందకి వస్తుంది అనేసి. కానీ ఇక్కడ OH- అనేది ఈ H+ని అబ్జార్బ్ చేస్తుంది, అంటే ఈ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ OH- మనం న్యూక్లియోఫైలా ఎలక్ట్రోఫైల్ అనకూడదు. ఇది OH- అనేది ఇక్కడ బేస్ కింద పనిచేస్తుంది, బేస్. ఆ బేస్ అనేది ఎస్టిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఎసిటేట్ అయాన్ ప్లస్ వాటర్ ఫామ్ చేస్తుంది. కాబట్టి జనరల్గా క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అడగడం తప్పు అనమాట. ఏ అనేది తప్పు NCERT బుక్లో. యాక్చువల్గా ఇక్కడ ఇది న్యూక్లియోఫైల్ కిందకి రాదు OH- అనేది. యాక్చువల్గా ఇది ఒక బేస్ అనమాట, ఎందుకంటే అది యాసిడ్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి అదొక బేస్ కింద మనం చెప్పుకోవచ్చు. కానీ జనరల్గా OH- అనేది న్యూక్లియోఫైల్. ఓకే, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో అది ఒక న్యూక్లియోఫైల్ కింద పనికి వస్తుంది. ఎడిషన్ రియాక్షన్స్లో కూడా అది ఒక న్యూక్లియోఫైల్ కింద పనికి వస్తుంది. కానీ ఇక్కడ ఇది ఈ రియాక్షన్లో మాత్రం అది ఒక బేస్ అన్నమాట. ఓకే, దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి బి బిట్ ఏంటంటే ఇక్కడ ఎసిటోన్ ఇచ్చాడు, CH3COCH3 ఎసిటోన్ అంటాడు దాన్ని, ట్రివియల్ నేము, కామన్ నేమ్ అనమాట. ఎసిటోన్ అనేది కామన్ నేము. దాన్ని సయనైడ్ CN- రియాక్షన్ చేస్తున్నాడు. ఆ CN- అనేది బోల్డ్లో ఇచ్చాడు కాబట్టి ఆ CN- అనేది న్యూక్లియోఫైల్ అనమాట. న్యూక్లియోఫైల్ CN- అనేది న్యూక్లియోఫైల్ కిందకి వస్తుంది. అది ఎస్టోన్తో రియాక్ట్ అయ్యి దీన్ని ఏమంటారంటే సయోనోహైడ్రిన్ అంటారు. సయోనోహైడ్రిన్ అనేసి అంటారు. కార్బన్ మీద CN ఉంటుంది, OH ఉంటుంది, దాన్ని సయోనోహైడ్రిన్ అంటారు. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఆఫ్ కీటోన్స్ కానీ ఆల్డిహైడ్స్ కానీ. సో ఎప్పుడైతే సోడియం సైనైడ్ కానీ పొటాషియం సైనైడ్ కానీ కార్బోనిల్ కాంపౌండ్తో రియాక్ట్ అవుతుందో, ఇలాంటి కార్బోనిల్ కాంపౌండ్తో రియాక్ట్ అవుతుందో మనకి సైనోహైడ్రన్స్ ఫామ్ అవుతాయి. అదొక క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ అనమాట.
కాబట్టి Cn మైనస్ అనేది న్యూక్లియోఫైల్ కిందకి వస్తుంది. దాని తర్వాత మనకి బెంజీన్, ఇది C6H6 అంటే అది బెంజీన్ ఇలా ఉంటుంది. బెంజీన్ మనకి స్ట్రక్చర్ తెలుసు, ఇలా ఉంటుంది. అది CH3CO ప్లస్తో రియాక్ట్ అవుతుంది. CH3CO ప్లస్తో రియాక్ట్ అవుతుంది. ఈ CH3CO అనేది ఎలక్ట్రోఫైల్ అనమాట. ఎలక్ట్రోఫైల్. ఈ రియాక్షన్ని మనం ఫ్రీడెల్ క్రాఫ్ట్ అసైలేషన్ రియాక్షన్ అంటారు. ఫ్రీడెల్ క్రాఫ్ట్ అసైలేషన్ రియాక్షన్ అనేసి అంటాం అనమాట. సో ఇక్కడ CH3CO అనేది ఎలక్ట్రోఫైల్ కిందకి వస్తుంది. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 8.14 క్లాసిఫై ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఇన్ వన్ ఆఫ్ ది రియాక్షన్ టైప్ స్టడీ ఇన్ దిస్ యూనిట్ అంటున్నాడు. ఈ రియాక్షన్స్లో మనం ఇప్పటివరకు చదివిన రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ లాగా ఏ ఎగ్జాంపుల్ కిందకి వస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏ రియాక్షన్స్ చదివాము? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చదివాం, ఎడిషన్ రియాక్షన్స్ చదివాం, ఎలిమినేషన్ రియాక్షన్స్ చదివాం, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ప్లస్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ కూడా చదివాం. సో రియాక్షన్స్ 4 టైప్స్ అనేసి మనం ప్రీవియస్ వీడియోస్లో చదివాం, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేసి. అందులో సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్ అండ్ రీఅరేంజ్మెంట్, వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం అనమాట. సో ఆ ఎగ్జాంపుల్స్లో ఈ ఏ అనేది బ్రోమిన్ని రీప్లేస్ చేస్తుంది. బ్రోమిన్ని రీప్లేస్ చేస్తుంది. ఏం రీప్లేస్ చేస్తుంది? హెచ్ఎస్ మైనస్ రీప్లేస్ చేస్తుంది. మెర్కెప్టో అయాన్ అనేది ఈ బ్రోమిన్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి, సబ్స్టిట్యూట్ చేస్తుంది కాబట్టి, ఈ హెచ్ఎస్ మైనస్ అనేది న్యూక్లియోఫైల్ కాబట్టి ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ రియాక్షన్ అనేది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది SN2 రియాక్షన్ కిందకి వస్తుంది. ఇది SN2 రియాక్షన్ కిందకి వస్తుంది అన్నమాట. సో ఇది SN2 రియాక్షన్. దాని తర్వాత బి చూస్తే మీరు ఇక్కడ HCl అనేది డబుల్ బాండ్కి అక్రాస్గా యాడ్ అవుతుంది. డబుల్ బాండ్కి అక్రాస్గా యాడ్ అవుతుంది. డబుల్ బాండ్కి అక్రాస్గా యాడ్ అవుతుంటే దాన్ని ఏమంటారంటే ఎడిషన్ రియాక్షన్ అంటారు. ఓకే, ప్లస్ ఇక్కడ HCl అనేది H ప్లస్ ఫస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి అది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అన్నమాట. బి అనేది ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఓకే, తర్వాత CH3CH2Br. CH3CH2Brని OH మైనస్ అనేది ఏం చేస్తుంది? డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ సి బిట్ అనేది ఎలిమినేషన్ రియాక్షన్. దాన్ని E2 రియాక్షన్ అంటారు. దాన్ని E2 రియాక్షన్ అనేసి అంటారు అన్నమాట. ఇలా అంటే E2 రియాక్షన్ అంటే సైమిల్టేనియస్గా HBr అనేది రిలీజ్ అవుతుంది, ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, బ్రోమైడ్ ఫామ్ అవుతుంది, ప్లస్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో అది ఎలిమినేషన్ రియాక్షన్, ఎలిమినేషన్ బైమాలిక్యులర్ రియాక్షన్ అంటారు దాన్ని, E2 రియాక్షన్. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నటువంటి 4th బిట్ ఏంటంటే ఇక్కడ ఇది CH3 ఇది ఆల్కహాల్ ఇచ్చాడు. ఈ ఆల్కహాల్ ఇచ్చాడు, దాన్ని HBrతో రియాక్షన్ చేయిస్తున్నాడు. ఈ OHకి బదులు Br వస్తే అదేమవుతుంది? సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అవుతుంది. OHకి బదులు Br వస్తే, కానీ Br అనేది ఈ కార్బన్ దగ్గర రావట్లా, వేరే కార్బన్ దగ్గర, ఈ కార్బన్ దగ్గరకు వస్తుంది. అంటే ఫస్ట్ ఈ OH అనేది రీప్లేస్ అవుతుంది. దాని స్ట్రక్చర్ రాద్దామా? రాసి దాన్ని డిస్కస్ చేద్దామా? ఓకే, సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? కార్బన్ మీద 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కార్బన్ మీద 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఓకే, CH3 ప్లస్ ఇక్కడ CH2Br అనేసి ఉంది. CH2Br అనేసి ఉంది. ఓకే, అదేనా? CH2OH అనేసి ఉంది. CH2OH అనేసి ఉంది. దీనికి ఈ OH ఉందన్నమాట ఇక్కడ. దీనికి ఏం చేస్తున్నాడు? CH2OHకి HBr యాడ్ చేస్తున్నాడు, హైడ్రోబోమిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాడు.
హెచ్బిఆర్. ఇప్పుడు ఏమవుతుంది, హెచ్బిఆర్ అంటే ఏంటి, హెచ్ ప్లస్ బిఆర్ మైనస్, హెచ్ ప్లస్ బిఆర్ మైనస్. ఈ హెచ్ ప్లస్ అనేది ఈ వాటర్ ఈ ఓహెచ్తో బాండింగ్ ఫామ్ చేసి ఈ ఓహెచ్ హెచ్ ప్లస్ వాటర్ కింద రిలీవ్ అవుతుంది, వాటర్ కింద ఇలాగా రిలీవ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ CH3 ఈ లైన్ అంటే ఏంటి, CH3 అనమాట. ఇక్కడ CH2 ప్లస్ వస్తుంది, కార్బోక్యాటయాన్ వస్తుంది, CH2 ప్లస్ వస్తుంది కార్బోక్యాటయాన్. ఎందుకంటే అక్కడ OH అనేది రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయిపోతే OH మైనస్ అయాన్ పోయి ఇక్కడ CH2 ప్లస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ CH3 ఉన్నాయి కదా, ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది. యాక్చువల్గా ఇది ఫామ్ అయింది ప్రైమరీ కార్బోక్యాటయాన్. ఆ ప్రైమరీ కార్బోక్యాటయాన్ కాస్త టెర్షరీ కార్బోక్యాటయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈ మిథైల్ గ్రూప్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగా రీఅరేంజ్ అవుతుంది అనమాట, అవుతుంది. అప్పుడు మనకి ఈ ప్రైమరీ కార్బోక్యాటయాన్ కాస్త టెర్షరీ కార్బోక్యాటయాన్ కిందకి మనకి జనరేట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ CH3 లాగా ఉంటుంది, ఇక్కడ CH2 అండ్ మైగ్రేట్ అయినటువంటి CH3 ప్లస్ ఇక్కడ కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుందంట, ఎందుకంటే ఈ మిథైల్ గ్రూప్ అక్కడికి వెళ్ళిపోయింది కదా, ఎలక్ట్రాన్ పేరుతో వెళ్ళిపోతుంది కాబట్టి అది ప్లస్ ఛార్జ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ హెచ్బిఆర్లో ఈ బ్రోమైడ్ మిగిలింది కదా, ఆ బ్రోమైడ్ వచ్చేసి ఈ పాజిటివ్ దగ్గర అటాక్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, CH3 ఇక్కడ బ్రోమిన్ వస్తుంది. చూడండి ఆన్సర్ చూడండి, ఇక్కడ ఈ కార్బన్ దగ్గర బ్రోమిన్ వచ్చింది చూడండి, ఇక్కడ CH2 ఒక CH2 ఎక్స్ట్రా ఇచ్చాడు, అది రాంగ్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఈ CH2 ఉండకూడదు ఆన్సర్లో, ఎందుకంటే ఇక్కడ ఏముంది, దీని తర్వాత CH2OH కాదు, ఇది CH2OH కాబట్టి CH3 ఉండాలి, కానీ ఇక్కడ CH2 అనేది ఎక్స్ట్రా వచ్చాడు, అది ఉండకూడదు. ఆ సర్కిల్ చేసిన CH2 అక్కడ ఆన్సర్లో ఉండకూడదు, రాంగ్ ఇచ్చాడు, అది కూడా నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఈ కార్బన్ దగ్గర బ్రోమిన్ వచ్చింది, అంటే ఇక్కడ ఈ రియాక్షన్లో ఏమైంది, ఇక్కడ ఈ మిథైల్ గ్రూప్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, అంటే రీఅరేంజ్ అయింది. కాబట్టి ఈ రియాక్షన్ని రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేసి అంటారు. ఈ రియాక్షన్ని ఏమంటారు, రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేసి అంటారు అన్నమాట. ఓకే, సో మనం ఏమనుకున్నాం, ఈ రియాక్షన్ వచ్చేసి ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే SN2 రియాక్షన్, సెకండ్ రియాక్షన్ వచ్చేసి ఎడిషన్ రియాక్షన్, ఓకే, థర్డ్ రియాక్షన్ వచ్చేసి ఎలిమినేషన్ రియాక్షన్, ఫోర్త్ రియాక్షన్ వచ్చేసి రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అన్నమాట. సో ఆ విధంగా మనకి 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, దాని తర్వాత మనకి ఈ 18.15 చూస్తే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఆర్ దే స్ట్రక్చరల్ ఆర్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ రెసొనెన్స్ కంట్రిబ్యూటర్స్ అంటున్నాడు. ఓకే, ఇది తీసేద్దాం. సో ఇక్కడ ఈ రెండు స్ట్రక్చర్స్ చూస్తే ఇక్కడ కీటో గ్రూప్ అనేది థర్డ్ పొజిషన్లో ఉంది, ఇక్కడ కీటో గ్రూప్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, అంటే పొజిషన్ చేంజ్ అయింది, ఆ కీటో గ్రూప్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. కాబట్టి ఆ రెండింటిని ఏమంటారంటే పొజిషన్ ఐసోమర్స్ అంటారు. పొజిషన్ అంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అన్నమాట, స్ట్రక్చరల్ ఐసోమర్స్లో కూడా అది పొజిషన్ ఐసోమర్స్, కాబట్టి ఇది స్ట్రక్చరల్ ఐసోమెరిజం అన్నమాట. ఓకే, తర్వాత ఈ రెండు ఏంటంటే, ఇక్కడ HH అనేది ఆపోజిట్ సైడ్లో ఉంది, ఇక్కడ HH అనేది సేమ్ సైడ్లో ఉంది, ప్లస్ డబుల్ బాండ్ మీద ఉంది, కాబట్టి వీటిని ఏమంటారంటే జామెట్రికల్ ఐసోమర్స్ అంటారు, జామెట్రికల్ ఐసోమర్స్ అన్నమాట. అంటే HH ఆపోజిట్ సైడ్లో ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అనేసి, HH సేమ్ సైడ్ ఉంటే
దాన్ని సిస్ ఐసోమర్ అనేసి అంటారనమాట. సో ఈ రెండింటిని ఈ బిలో ఉన్నటువంటి ఈ రెండింటిని జియోమెట్రికల్ ఐసోమర్స్ అనేసి అంటారు. ఓకే. సో తర్వాత సి బిట్ చూస్తే మనం ఇక్కడ డబుల్ సికి ఓకి మధ్య డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సికి ఓకి మధ్య సింగిల్ బాండ్ ఉంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి పేరు ఈ కార్బోకాటయాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది ఇలా. కాబట్టి ఈ రెండు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనమాట. ఈ రెండింటిని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేసి అంటారు. వాటికి మనం యారోస్ రాస్తే ఎలా ఉంటుందంటే చూపిస్తాను. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి HCOOH, ఇది ఫార్మిక్ యాసిడ్ అనమాట. ఇది HCOOH. ఓకే. దీనికి ఏం చేస్తున్నాడు, H+ని యాడ్ చేస్తున్నాడు. H+ని యాడ్ చేసి ఈ ఓ మీద ఉన్నటువంటి 2 లోన్ పేర్స్, ఆక్సిజన్ మీద ఎప్పుడు కూడా 2 లోన్ పేర్స్ ఉంటాయి. 2 లోన్ పేర్స్ H+ అయాన్ని అటాక్ చేస్తాయి. అటాక్ చేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చేటటువంటిది ఫస్ట్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ వస్తుంది, HCOH, దానికి ప్లస్ వస్తుంది, ఇక్కడ OH వస్తుంది. ఫస్ట్ స్ట్రక్చర్ వస్తుంది, ఇలాగా ఫస్ట్ స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఆక్సిజన్ ఏం చేస్తుంది, కార్బన్ దగ్గర ఉన్నటువంటి డబుల్ బాండ్ని తన వైపుకి ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తే అప్పుడు మనకి సెకండ్ స్ట్రక్చర్ అని ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. అలా ప్లస్ ఆ రెండు కూడా రెజొనెన్స్లో ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ స్ట్రక్చర్ సెకండ్ స్ట్రక్చర్ ఆసిలేట్ అవుతూ ఉంటాయి, పైకి కిందికి. ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ ఆసిలేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని రెజొనెన్స్ కంట్రిబ్యూటర్స్ అంటారు. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నమాట అవి రెండు. సో ఈ ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఆ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో కూడా పొజిషన్ ఐసోమెరిజం అనమాట. సెకండ్ వచ్చేసి జియోమెట్రికల్ ఐసోమెరిజం, లేకపోతే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. థర్డ్ వచ్చేసి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకే. ఆ విధంగా మనం ఆ 3 స్ట్రక్చర్స్ని మనం చూడొచ్చు అనమాట. దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఇది తీసేద్దాం ముందు ఇక్కడ నుంచి. దాని తర్వాత మనకి ఏమంటున్నాడు, ఫర్ ద ఫాలోయింగ్ బాండ్ క్లీవేజెస్ యూస్ కర్వ్డ్ యారోస్ టు షో ఎలక్ట్రాన్ ఫ్లో అండ్ క్లాసిఫై ఈచ్ యాజ్ హోమోలసిస్ ఆర్ హెట్రాలసిస్ అంటున్నాడు. అంటే దీని నుంచి ఇది ఎలా వచ్చింది, దానికి కర్వ్డ్ యారోతో మనకి చూపెట్టండి అంటున్నాడు. ప్లస్ ఆ రియాక్షను హోమోలెటిక్ రియాక్షనా హెట్రోలెటిక్ రియాక్షనా అంటున్నాడు. ఓకే. సో ఐడెంటిఫై రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఫ్రీ రాడికల్స్, కార్బోకాటయాన్స్ అండ్ కార్బనియాన్స్. అంటే ఈ 4 రియాక్షన్స్లో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏంటి, ఆ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఫ్రీ రాడికలా, కార్బోకాటయానా, కార్బనయానా చెప్పండి అంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూస్తే మనం ఇక్కడ ఏమంటున్నాడు, CH3O మిథాక్సీ ఉంది. ఇది ఒక మిథాక్సీ, ఇదొక మిథాక్సీ. దాని నుంచి మిథాక్సీ రాడికల్స్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు కూడా రాడికల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, హోమోలైటిక్ క్లీవేజ్ జరిగితేనే రాడికల్స్ ఫామ్ అవుతాయి. దానికి కర్వ్డ్ యారో నొటేషన్ ఎలా రాస్తారంటే, ఈ బాండ్ నుంచి ఇలాగా హాఫ్ హెడెడ్ యారో ఈ సైడ్కి రాస్తారనమాట. ఈ సైడ్కి అంటే ఆ కార్బన్ మీదకి అనమాట. ఈ సైడ్కి అంటే ఈ కార్బన్ మీదకి రాస్తారు. ఈ కార్బన్ మీదకి రావాలి. ఓకే. సో అప్పుడు ఈ బాండ్ అనేది 2 ఎలక్ట్రాన్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి ఒక ఎలక్ట్రాను ఈ కార్బన్ మీదకి వెళ్తుంది, ఇంకో ఎలక్ట్రాను ఈ కార్బన్ మీదకి వెళ్తుంది. ఇలా ఇదొక మిథాక్సీ రాడికల్ వస్తుంది, ఇదొక మిథాక్సీ రాడికల్ వస్తుంది. ఆ విధంగా మిథాక్సీ రాడికల్స్ అనే రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఏంటంటే ఫ్రీ రాడికల్ అనమాట. ఇక్కడ ఈ రియాక్షన్లో ఇంటర్మీడియట్ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనమాట.
కర్వ్డ్ యారో నోటేషన్ అది ఇలా రాస్తారు. కర్వ్డ్ యారో నోటేషన్ అనేది ఇది తీసేస్తే ఇలా రాస్తారనమాట. అలా ఇక్కడ రాసాను కదా, అలా రాస్తారనమాట. ఓకే, అది ఫస్ట్ వన్. తర్వాత రియాక్షన్ మనకి ఇక్కడ కీటోన్ ఇచ్చాడు, ఎసిటోన్ ఇచ్చాడు. అది OH మైనస్ అయాన్తో రియాక్ట్ అవుతుంది. OH మైనస్ అయాన్ అనేది ఇక్కడ బేస్ అనమాట, న్యూక్లియోఫైల్ కాదు, బేస్. ఎందుకంటే ఈ OH మైనస్ అయాన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి CH3, ఎసిటోన్ అంటే ఏంటి, CH3 CO CH3, ఇది ఎసిటోన్. ఓకే, సో దీని స్ట్రక్చర్ మొదట, దీని స్ట్రక్చరే ఇది. ఇక్కడ OH మైనస్ని యాడ్ చేస్తున్నాడు, ఇక్కడ ఈ OH మైనస్ అయాన్ని ఎసిటోన్కి యాడ్ చేస్తున్నాడు. OH మైనస్ అయాన్ సింగిల్ లైన్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. ఆ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్స్, 3 హైడ్రోజన్స్ ఉంటాయి కదా, 3 హైడ్రోజన్స్ నుంచి ఒక హైడ్రోజన్ని తీసేసుకుంటుంది. ఎందుకంటే ఈ కీటో గ్రూప్ ఉంది కదా ఇక్కడ, ఆ కీటో గ్రూప్ ఈ పక్కన ఉన్నటువంటి CH3ని ఎసిడిక్గా మారుస్తుంది. కాబట్టి ఈ OH మైనస్ అనేది బేస్ కాబట్టి ఈ హైడ్రోజన్స్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ OH మైనస్ అనేది H+ని తీసుకుని వాటర్ కింద ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ CH2 మైనస్ వస్తుంది అన్నమాట. CH2 మైనస్ అనేది మనకి ఇలాగా డబుల్ బాండ్ O, ఇక్కడ CH3 లాగానే ఉంటుంది. ఇక్కడ H పోయింది కాబట్టి CH2 ఉంటుంది, దాని మీద మైనస్ వస్తుంది అనమాట. ఎందుకంటే H+ పోయింది కాబట్టి ఆ బాండ్ పేరు కార్బన్ మీద ఉంటుంది కాబట్టి CH2 మైనస్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, CH2 మైనస్, ఇది అనమాట. ఈ స్ట్రక్చరే మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఈ స్ట్రక్చర్ అనమాట, ఈ స్ట్రక్చర్. సో అది కార్బన్ అయాన్ అనమాట, అది కార్బన్ అయాన్. కాబట్టి ఆ రియాక్షన్లో మనకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఏంటి, కార్బన్ అయాన్, ఇదనమాట కార్బన్ అయాన్. ముందు రియాక్షన్లో ఫ్రీ రాడికల్ ఇది, తర్వాత రియాక్షన్లో కార్బన్ అయాన్ అనమాట. ఓకే, తర్వాత తీసేద్దాం. మొత్తం తీసేద్దాం ఇది. తర్వాత రియాక్షన్ చూస్తే మనం C-బిట్. సో ఇది టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అనమాట. అది ఏంటంటే టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. అది ఎలా ఉంటుంది, C ఉంటుంది, CH3 ఇక్కడ బ్రోమిన్ ఉంది. సో దీనికి యాక్వస్ సొల్యూషన్ యాడ్ చేస్తే అది ఎలా ఫామ్ అవుతుందంటే ఈ బ్రోమైడ్ని SN1 రియాక్షన్ ఇది, ఈ బ్రోమైడ్ని స్లోగా రిలీజ్ చేసేసుకుని టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది. CH3 ప్లస్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది ఇలాగా. ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడ CH3 ఉంటుంది. దీన్ని టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అంటారు. అంటే ఈ రియాక్షన్లో మనకి ఈ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ నుంచి స్లోగా అయోనైజ్ అయ్యి టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ ఫామ్ అవుతుంది, ప్లస్ బ్రోమైడ్ అయాన్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఈ టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్, దాని స్ట్రక్చర్ మనకి ఇలా ఉంటుంది అనమాట. CH3 C మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, సో అది టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్, అక్కడ ఇంటర్మీడియట్. దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఈ రియాక్షను బెంజిన్ ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది. బెంజిన్ అనేది ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నమాట. బెంజిన్ అనేది ఎప్పుడైతే ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుందో అక్కడ బెంజిన్ రింగ్ మీద ఉన్నటువంటి H రీప్లేస్ అయ్యి ఎలక్ట్రోఫైల్ ఏమో దాని మీద యాడ్ అవుతుంది. దాన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఇది దాని ఇంటర్మీడియట్ అనమాట, అది కార్బోక్యాటయాన్ అనమాట. ఓకే, సో దీంతో మనం ఆపుదాం. దీని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.